అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. ఈనాటి మరొక అంశము దేవుడెవరు, మానవుడెవరు. యూట్యూబ్లలో ఈనాడు ప్రపంచ యావత్తు చూస్తే దేవుడు, మతము, కులాలు వీటన్నిటి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అసలు దేవుడెవరు, మానవుడెవరు? ఇన్ని చదువులు చదువుతున్నారు, పదవులు చేస్తున్నారు, ఇంత రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. దేవుడెవరు, మానవుడెవరు అనేటువంటి గ్రహింపు లేకుండా మానవులు ఒక క్రూర జంతువులాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మంచివాడు అదే పని, చెడ్డవాడు అదే పని. ఇతడు మంచివాడు అనుకుంటే అదే మతంతో, అదే ఉద్రేకంతో ఇదైతున్నాడు. చెడ్డవాడు అనేవాడు అదే చేస్తూ ఉన్నాడు. అసలు దేవుడెవరు, మానవుడెవరు అని మనం ఆలోచిస్తే దేవుడు పవిత్రుడు. దేవుడు పవిత్రుడు. పవిత్రుడు అంటే పాపపు లక్షణాలు లేనివాడు. పాపపు లక్షణాలు ఏమిటి అని చూస్తే భగవద్గీత 16వ అధ్యాయం 21-22 శ్లోకాలలో ఉంది. శ్రీకృష్ణుల వారు అర్జునుడికి జ్ఞానోపదేశం చేస్తాడు. ఎవడైతే కామము, క్రోధము, లోభముల గుండా ఆ గుణాలు కలిగి జీవిస్తున్నాడు అతడు నరక ద్వారమును ప్రవేశిస్తున్నాడు. ఈ 3 గుణాలు కూడా నరక ద్వారములు అని అంటాడు. అంటే కామము, క్రోధము, లోభము, ఈ 3 ఉన్న వారికి ఇంకొక 3 ఉంటాయి: మదము, మోహం, మత్సరం. ఈ 3 కలిసి అరిషడ్ వర్గాలు. ఈ గుణాలు లేని వాడే దేవుడు పవిత్రుడు. ఓం పవిత్ర దేవాయ నమః అని చెప్తుంది వేదం. కాబట్టి ఈ అరిషడ్ వర్గాలు, ఈ 6 రకాల గుణాలు కలిగిన వాడు మానవుడు. ఎందుకు ఇంత చదువులు చదువుతున్నారు, ఇన్ని పెద్ద పెద్ద హోదాలు, పదవులు ఇవన్నీ చేస్తూ ఉన్నారు, ఎన్నెన్నో కొత్త విషయాలు కనుగొంటూ ఉన్నారు. కానీ ఈ సత్యాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారు మానవులు? మంచివాడు, చెడ్డవాడు అందరూ కలిసి జ్ఞానం లేని వాళ్ళు, జ్ఞానం కలిగిన వారు, ఆధ్యాత్మికవేత్తలు, ఆధ్యాత్మిక జ్ఞానం లేని వారు అందరూ కూడా ఇదే లౌకికపరమైన మతము, కులము వీటన్నిటిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఈనాడు యూట్యూబ్లో చూస్తే భయంకరమైన పరిస్థితి. కానీ దేవుడు పవిత్రుడు, మానవుడు పాపి. ఈ అరిషడ్ వర్గములు కలిగినటువంటి వాడు మానవుడు. ఇవి లేనివాడే పవిత్రుడు. కాబట్టి ఈ గుణాలు కూడా వాటిని అంటుకొని పుట్టినవాడు జన్మపాపి, అంటుకొని జీవించేవాడు కర్మపాపి. ఇవి జన్మత కర్మత లేనివాడు పవిత్రుడు. ఆ పాపము లేనివాడే పవిత్రుడు, పాపపు లక్షణాలు లేనివాడే పవిత్రుడు. ఎవరు మరి వీరు అని చూస్తే ప్రపంచమంతటా ఈ భూమి మీద పుట్టినటువంటి దేవుళ్ళు, దేవతలు, మానవులు, రాజులు, చక్రవర్తులు, వీరులు, శూరులు, పరాక్రమశాలులు, గొప్పవారు, సైంటిస్టులు, వీళ్ళందరినీ చూస్తే ఈ ప్రపంచంలో ఒకే ఒక్కరు, యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన పాపం అంటకుండా పుట్టాడు, పాపం అంటకుండా జీవించాడు. ఇంతకు యేసు ప్రభును సిలువకి ఏపించి ఆయనను అవమానపరిచి హేళన చేసినటువంటి యూదుల మత గ్రంథమైనటువంటి ఓల్డ్ టెస్టిమెంట్ బైబిల్, మోషే ధర్మశాస్త్రములు, యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో చెప్తుంది, ప్రభువే ఒక సూచన చూపును, తానే ఒక సూచన చూపును, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని ఆయనకి ఇమ్మానుయేలుని పేరు పెడతారని ఇజ్రాయేల్ ధర్మశాస్త్రమైనటువంటి ఆ ఓల్డ్ టెస్టిమెంట్ బైబిల్లో యెషయా 7:14 చెప్తుంది. కాబట్టి వారు ఇంతవరకు యేసు ప్రభును ఐడెంటిఫై చేయరు వాళ్ళు. కానీ వారి ప్రవచనం మాత్రం కన్యక గర్భమని, అంటే జన్మ పాపం అంటకుండా పుట్టేవాడు అని. అలాగను పుట్టింది ఎవరు? యేసు ప్రభు ఒక్కరే. అదే రీతిగా మన హైందవుల వేదం చెప్తుంది, ఓం కన్యసుతాయ నమః అని, కన్యకు జన్మించిన దేవుడా నీకు వందనాలని. మరి ప్రపంచంలో కన్యక జన్మించింది ఎవరు అంటే ఒక్క యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. కాబట్టి పాపం అంటకుండా పుట్టిన వాడు, పాపం అంటకుండా జీవించిన వాడు ఈ ప్రపంచంలో ఒకే ఒక్కరు, యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి ఈ జన్మ పాపం, కర్మకాల పాపం కలిగిన వాడు మానవుడు. కాబట్టి దేవుడెవరు, మానవుడెవరు అని మనము శాస్త్ర ఆధారాలతో ఆలోచిస్తే
యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కరే పాపం అంటకుండా పుట్టారు, పాపం అంటకుండా జీవించారు. మరి ముఖ్యంగా అంటాడు, నాలో పాపములని మీలో ఎవరైనా రుజువుపరచగలరని యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రపంచానికి సవాల్ చేశారు. అంత మాత్రమే కాదు, ఆయన పవిత్రుడు గనక, ఆయన దేవుడు గనక మరణించిన వారిని తిరిగి లేపి ఆయన సర్వమానవాళి పాప పరిహారార్థమై బలి అయి ఆయన 3వ దినమున తిరిగి లేచి చెప్పి, కాబట్టి మరి ఈ యొక్క గుణగణాలను బట్టి, గుణ లక్షణాలను బట్టి ఎందుకు సత్యాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నారు? ఆయన ఒక మాట అన్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు, యోహాను సువార్త 11:20 వచనం, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతికి ఎన్నటికీ చనిపోడు అన్నాడు. కాబట్టి పునరుత్థానం, తిరిగి లేస్తాను నేను, మరణించి జీవించేవాడను, జీవింపచేసేవాడను. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయిన బ్రతుకును, బ్రతికిన తర్వాత ఎన్నటికీ చనిపోరన్నాడు. కాబట్టి విజ్ఞులు, జ్ఞానవంతులు, మరి ఆధ్యాత్మికవేత్తలు ఈ సత్యాన్ని గుర్తించాలని నేను నమ్ముచూ ఉన్నాను. కాబట్టి కులానికో దేవుడు, మతానికో దేవుడు, ప్రాంతానికో దేవుడు, ప్రదేశానికో దేవుడు, భాషకో దేవుడు, యాసకో దేవుడు, అందరికీ ఒకడే దేవుడు. ఆ దేవుడు పవిత్రుడు, సత్యవంతుడు, తేజోమయుడు. కనుక అటు దేవుని అన్వేషించి గ్రంథ శాస్త్ర ఆధారాలు తెలుసుకొని ఆ ఆధారాలకు అనుగుణంగా వేద శాస్త్ర గ్రంథ ఆధారాలు, ప్రవచన ఆధారాలు పూర్వకంగా పవిత్రుడు ఎవరో ఆ పవిత్రుడిని తెలుసుకొని మీరు విశ్వసించండి. మీకు నిత్యత్వము, ముక్తి భాగ్యం, మోక్ష భాగ్యం దొరుకుతుంది.